దేవనామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనము. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము దేవుని చిత్తమునకు సంపూర్ణముగా విధేయత చూపించే వారముగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. దావీదు చేసిన పాపము అతనికి తెలియచేయటానికి దేవుని చేత పంపబడిన నాతాను ప్రవక్త వెళ్ళి దావీదు పాపమును అతనికి తెలియజేసినప్పుడు దావీదు పశ్చాత్తాపపడ్డాడు. నేను దేవునికి విరోధంగా పాపం చేశానని ఒప్పుకున్నాడు. అయితే నాతాను ప్రవక్త దావీదు యొద్ద నుండి వెళుతూ ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి అని తెలియజేస్తూ నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను దేవుడైన యెహోవా మొత్తినందున అది జబ్బు పడింది. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతా నేల మీద ఉండి ఆ బిడ్డ కొరకు దేవునిని బ్రతిమలాడాడు. ఇంటిలో ఎన్నికైన వారు లేచి దావీదును నేల నుండి లేవనెత్తుటకు వచ్చారు. కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉన్నాడు. 7 దినములు ఈ విధంగా గడిచిన తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు. అయితే ఆ విషయము దావీదునకు తెలిసినప్పుడు మనం చదివిన 20వ వచనంలో దావీదు నేల నుండి లేచాడు. స్నానము చేసి తైలము పూసుకుని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చాడు. చూడండి, వారం రోజులు రాత్రనక పగలనక నేల మీద పడి అతడు శోకతప్తుడై దేవునిని ఎంతో బ్రతిమలాడాడు. ఎంతగానో బ్రతిమలాడాడు, ప్రార్థన చేశాడు, కన్నీరు కార్చాడు, ఉపవాసం ఉన్నాడు, భోజనము మానివేశాడు. ఇంతగా దేవునిని బ్రతిమలాడిన దావీదు ఆ బిడ్డ బ్రతకాలని ఎంతగానో ఆశపడ్డాడు. అయితే దేవుడైన యెహోవా నాతాను ద్వారా తెలియజేసినట్లుగా పాపం వలన వచ్చి జీతము మరణము. ఆ బిడ్డ చనిపోయాడు. అయితే దావీదు వెంటనే ఆ విషయం తెలుసుకున్నాడు. అయితే దావీదు సేవకులు భయపడ్డారు. బిడ్డ జబ్బుపడి ఉన్నప్పుడే ఎంతగానో రోధించాడు. మనం ఎంత ఓదార్చినా సమ్మతించలేదు. అటువంటిది చనిపోయాడంటే తనకు తానే హాని చేసుకుంటాడేమో అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకుని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి ఆయనకు మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చాడు. భోజనము చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు తన ప్రార్థన నెరవేరకపోయినా, తన ఆశ తీరకపోయినా, తాను కార్చిన కన్నీరుకు దేవుడు సమాధానం ఇవ్వకపోయినా, తాను అనుకున్నట్లుగా జరగకపోయినా అతడు దేవునికి లోబడ్డాడు. నేనెంతగా ప్రార్థన చేశాను, నేనెంతగా మొర్రపెట్టాను, నేనెంతగా ఉపవాసం ఉన్నాను, నేనెంతగా నేలను సాష్టాంగపడి ప్రార్థన చేశాను, నేనెంతగా పనులన్నీ పక్కన పెట్టి దేవునిని కోరుకున్నాను, అడిగాను, బ్రతిమలాడాను, యాచన చేశాను, విజ్ఞాపన చేశాను, మ్రొక్కుకున్నాను. అయినా కానీ దేవుడు నా ప్రార్థన వినలేదు అని దేవుని మీద కోపగించుకోవటం కానీ, భక్తిని మానివేయటం కానీ, దేవుడు నా ప్రార్థన వినలేదని నిష్ఠూరపడటం కానీ, దేవునికి దూరమైపోవటం కానీ చేయలేదు. ఆశ్చర్యకరంగా దావీదు దేవుని నిర్ణయానికి శిరసా వహించి అతడు శరము వంచి దేవుని సన్నిధికి వెళ్ళి మ్రొక్కాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఒక్కొక్కసారి నీవు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించనప్పుడు, నీవు కోరుకున్నట్లుగా జరగనప్పుడు,
నీవు ఆశించిన రీతిగా పనులు కానప్పుడు, ఉద్యోగము రానప్పుడు, వ్యాపారము వర్ధిల్లనప్పుడు, నీ పిల్లల జీవితాల్లో జరగనప్పుడు, నీవు కోరినది జరగనప్పుడు దేవుని మీద కోపగిస్తూ ఉన్నావా? దేవునికి దూరమైపోతూ ఉన్నావా? దేవుని నిర్ణయాన్ని గౌరవించలేని, పరిణితి లేని భక్తి జీవితం నీలో ఉందా? దావీదు ఎంతగా దేవునికి లోబడ్డాడంటే, దేవుడు చేసిన నిర్ణయానికి అతడు శిరస్సు వంచి దేవునికి నమస్కారం చేశాడు. అతడు లేచాడు. దేవుని సన్నిధికి వెళ్ళాలి గనక అతడు స్నానము చేశాడు. అంటే వారం రోజుల నుండి స్నానము లేదు, ఆహారము లేదు, వేరు వస్త్రములు లేవు, సంతోషము లేదు, రాచకార్యములు లేవు, ఏమీ లేవు. అంతగా ప్రార్థించిన దేవుడు తన మనవి వినలేదు. అయినప్పటికీ దావీదు దేవుని నిర్ణయానికి గౌరవం ఇచ్చాడు. అతడు లేచి, నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకుని చక్కగా తయారయ్యి వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి దేవునికి మ్రొక్కాడు. ప్రభువా, నీవొక నిర్ణయం తీసుకున్నావు. ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. నీ నిర్ణయానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తాను. నా జీవితము నీది. నీవే నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు నాయన అని ఎంతో సంతోషముతో విధేయతను కనపరిచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇటువంటి పరిణితి కలిగిన భక్తి నీలో ఉందా? ఇటువంటి పరిణితి కలిగిన భక్తి జీవితం నీలో కనిపిస్తూ ఉందా? ప్రార్థన ఆలకించలేదని, నీవు అనుకున్నది జరగలేదని నిష్ఠూరపడుతూ ఉన్నావా? చూడండి, ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభువు వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందటానికి నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు దేవుని 10 ఆజ్ఞలను నీవు పాటిస్తూ ఉన్నావా అంటే, చిన్ననాటి నుండి నేను పాటిస్తూ ఉన్నాను అన్నాడు ఆ యవనస్తుడు. అప్పుడు ప్రభువు అన్నారు, నీవు నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నీవు నన్ను వచ్చి వెంబడించమన్నారు. ఆ మాటలకు ధనవంతుడైన ఆ యవనస్తుడు ఎంతో బాధపడి ముఖము చిన్నబుచ్చుకుని దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. మరలా అతని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు. బహుశా అతడు గనక దేవుని ఇష్టానికి లోబడి, దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుని నిర్ణయాన్ని గౌరవించి అతడు గనక ప్రభువును వెంబడించుంటే బహుశా పరిశుద్ధ గ్రంథములో అతని పేరు రాయబడేది. బహుశా అతని పేరున ప్రపంచమంతటా ఘనమైన దేవాలయములు, సంఘములు కట్టబడేవి. అతని పేరు అనేక లక్షల మంది పెట్టుకునేవారేమో. అనేక మందికి అతడు ఎంతో ధైర్యం ఇచ్చేవానిగా, ప్రోత్సాహకరముగా ఉండేవాడేమో, మాదిరిగా ఉండేవాడేమో. కానీ ఆ అవకాశాన్ని అతడు కోల్పోయాడు. ఎందుకో తెలుసా? దేవుని నిర్ణయాన్ని అతడు గౌరవించలేదు. దేవుని ఆలోచనను అతడు వెంబడించలేదు. ఇక్కడ దావీదు చూడండి, తనకు నచ్చనిది జరిగిన, తాను కోరుకున్నది జరగకపోయినా, ప్రభువు తన మనవి వినకపోయినా దేవుని సన్నిధికి వెళ్ళి మ్రొక్కాడు. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ భక్తి జీవితం ఎలా ఉంది? పరిణితి కలిగిన భక్తి జీవితం ఉన్నదా? సజీవ యాగముగా దేవుని ఆజ్ఞలకు, దేవుని నిర్ణయాలకు నీవు లోబడుతూ ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, వారం దినములు దావీదు నేలను పడి రాత్రనక పగలనక మొర్రపెట్టి నిన్ను బ్రతిములాడి కన్నీరు కార్చి విజ్ఞాపన చేసి ఎంతగానో రోధించినప్పటికీ ప్రభువా, మీ నిర్ణయాన్ని మీరు తెలియజేశారు. ఆ కుమారుడు చనిపోయినప్పుడు దావీదు లేచి నీ సన్నిధికి వెళ్ళి, ప్రభువా, వేరు వస్త్రములు ధరించి తైలము పూసుకుని నీ సన్నిధికి వెళ్ళి మ్రొక్కి ఇంటికి వచ్చి భోజనం చేశాడు. ప్రభువా, నీ నిర్ణయానికి అతడు ఎంత విధేయతను కనపరిచాడు. చాలాసార్లు మా జీవితాలలో మా ప్రార్థన ఆలకించబడలేదని, మేము కోరుకున్నట్లు జరగలేదని, మేము ఆశించినవి దొరకలేదని అనేక మంది నిన్ను విడిచి దూరం అయిపోయేవారు, నీ మీద నిష్ఠూరపడేవారు. ప్రభువా, నిన్ను స్తుతించని వారు నీ సన్నిధికి మానేసేవారు అనేక మంది ఉండగా దావీదు ఎంత గొప్ప మాదిరి చూపిస్తూ ఉన్నాడు.
ప్రభువా, మేము నీవు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమస్తమును సమకూడి మేలు చేసే దేవుడవు గనక నీ నిర్ణయానికి గౌరవం ఇచ్చి నిన్ను వెంబడించి నిన్ను ఘనపరిచి నిన్ను హత్తుకుని జీవించే కృప ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈరోజంతా నీ కృపా కాపుదల కనికరము కటాక్షము మాతోంచి నీ కృపలతో నింపి నడిపించుమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.